పాన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక, ఇలా చేయకపోతే కార్డు పనిచేయదు. ప్రభుత్వం పాన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలో సీబీడీ కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు పూర్తి చేయని వాళ్ళు వెంటనే పూర్తి చేయాలని వెల్లడించింది, లేదా వాళ్ళకి భారీ పెనాల్టీ పడుతుంది. ప్రతి వ్యక్తి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లో సాఫీగా సాగాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చాలా కాలం క్రితమే పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ చేయాలని నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చాలామంది ఇప్పటివరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రక్రియను పూర్తి చేయని వాళ్ళ కోసం కొత్త గడువును విధించింది. ప్రకారం చాలామంది తమ ఆధార్ నంబర్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయాలి. కొత్త గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ నంబర్ను డిసెంబర్ 31, 2025 లోపల పాన్ కార్డుకు లింక్ చేయకపోతే పాన్ కార్డు ఇన్ఆపరేటివ్ అవుతుంది. అంటే జనవరి 1, 2026 తర్వాత మీ పాన్ కార్డు పనిచేయదు. ఆ తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం, అలాగే రిఫరెన్స్ క్లెయిమ్స్ చేయడం వంటివి కుదరదు. మీకు టీడీఎస్, టీసీఎస్ రేట్లు ఎక్కువగా కట్ చేస్తారు. అలాగే మీరు ఫారం 15G, 15H ఫాముల్ని సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఫారం 26ASలో టీడీఎస్ క్రెడిట్ కూడా కనిపించదు. రిఫండ్ మీకు వడ్డీ కూడా రాదు. కాబట్టి గడువు తేదీ లోపల మీరు ఆధార్ నంబర్ను సమర్పించడం చాలా ముఖ్యం. అక్టోబర్ 1, 2024 కంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో పాన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయని అధికారులు తెలిపారు. వీళ్ళందరూ కూడా డిసెంబర్ 31, 2025 లోపల ఒరిజినల్ ఆధార్ నంబర్ను పాన్ కార్డుకు లింక్ చేయాలి.